స్థానిక సారంగధర మెట్ట నుంచి సువిశేషపురం వరకు ఉన్న ఇందిరా సత్యనగర్ పుంత రోడ్డులో నిరాశ్రయులైన బాధితులకు అక్కడే స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మాణం చేయాలని కాంగ్రెస్ రాజమహేంద్రవరం పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం బాధిత కుటుంబాలతో కలిసి మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన పీజీఆర్ఎస్లో కమిషనర్కు వినతి పత్రం అందజేసి బాధితుల సమస్యలను వివరించారు. అనంతరం టీకే విశ్వేశ్వరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత 50 సంవత్సరాల నుంచి అక్కడే నివాసం ఉంటున్న 110 కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. చాలామంది నిరుపేదలు అక్కడే పక్కా గృహాలు కట్టుకొని నివాసం ఉంటున్నారని, ఇంటి పన్ను, కరెంటు, కుళాయి కనెక్షన్ కూడా వేసి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. 2007లో అప్పటి మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో ఈ రోడ్డును 40 అడుగులు చేయాలని తీర్మానం చేసినట్టు తెలిపారు. ఆ తీర్మానాన్ని ఇప్పుడు ఆమె తనయుడు ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి వాసు దృష్టిలో పెట్టుకుని బాధితులకు G+1 లేదా 2గా ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని కోరారు. కమిషనర్ చాలా సానుకూలంగా స్పందించారని, 80 అడుగుల పుంత రోడ్డును సర్వే నిర్వహించి ఇల్లు లేని వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చినట్టు వివరించారు. వారికి ప్రత్యామ్నాయం చూపించే వరకు మిగిలిన ఇళ్లను పడగొట్టబోమని హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఇక్కడ కమిషనర్ గారికి వచ్చి చెప్తే ఆయన చాలా బాగా స్పందించి ఏమంటే నేను మొత్తం సర్వే చేయించాను, ఎలిజిబిలిటీ ఉండి ఎవరెవరైతే ఉన్నారో కొంతమందికి ఇందులో ఆల్రెడీ మరి టిట్కో ద్వారా కానీ లేదా బాంబేలో కానీ కొంతమందికి ఇల్లు వచ్చినాయి. అలా సర్వే చేయించి ఎవరికెవరికి ఇల్లు రాలేదో ఏమీ లేవో వాళ్ళందరూ మేము స్టడీ చేసి వాళ్ళకే టిట్కో ఇల్లు అన్నా ఇవ్వటం జరుగుతుంది, లేదా అక్కడే G+1 కట్టించి ఇవ్వటం జరుగుతుందని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. చాలా పాజిటివ్గా స్పందించారు. ఉన్న ఇల్లు ఏవి కూడా మేము పడగొట్టమని చెప్పి ఆయన హామీ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఈ ఇల్లు పడగొట్టేస్తే 2-3 ఉన్న కుటుంబంలో ఇంకొకటి కుటుంబంలో పెట్టుకోవాలంటే ఆవిడ పెట్టుకోడు, కన్న కొడుకు కానీ కూతురు కానీ వీళ్ళు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునే పరిస్థితి లేదు. అందువల్ల కమిషనర్ గారు నేను సర్వే చేయించి మొత్తం సమర్పమైన రిపోర్టు తెప్పించి ఆ రోడ్డు 80 అడుగుల రోడ్డు అంత అవసరం లేదు, అక్కడ 40 అడుగులు సరిపోద్ది కాబట్టి మాస్టర్ ప్లాన్లో కూడా దాన్ని 40 అడుగుల రోడ్డుగా మార్చి ఎవరెవరికి మనం అక్కడ పట్టాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, లేదా G+1 కట్టి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, లేదా టిట్కో హౌసెస్లో ఇవ్వడానికి ఎవరైనా ఇష్టంగా ఉండి వెళ్ళిపోతే వాళ్ళకి టిట్కో హౌసెస్లో వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి అవకాశం ఉంటే వాళ్ళకి ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా అందరూ పత్రిక మీడియా సోదరులు ఎదురుగుండగా వీళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అందువల్ల డెఫినెట్గా వీళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. వీళ్ళకి ఏమాత్రం అన్యాయం జరిగినా అన్యాయంగా వీళ్ళ మీదకి ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఊరుకునే పరిస్థితి ఉండదు. వీళ్ళకి మాత్రం తప్పగా న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను.